హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఈ వీడియో వచ్చేసి నేను నెల అంతటికి తక్కువ గ్రాసరీస్ ఎలా యూజ్ చేస్తానో మీకు చెప్తాను. గ్రాసరీస్ అంటే మనకి మెయిన్‌గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ మనము కంట్రోల్ చేసుకోవాల్సింది రైసు, ఆయిల్ అలాగే షుగర్ కదా! అవి చాలా తక్కువగా వాడితే మనకు ఆటోమేటిక్‌గా మనము వెయిట్ గెయిన్ కూడా అవ్వము. అలాగా నేను ఎలా తక్కువగా మేనేజ్ చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ బాల్కనీ గార్డెన్‌లో ఇవి పాలకూర గింజలండి. అలాగే వదిలేసాను చెట్టుని గింజలు వచ్చేంత వరకు. ఆ సీడ్స్ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ అవి వేస్తామని. ఇది వచ్చేసి లెట్యూస్. అది కూడా ఒక ప్లాంట్ అలాగే వదిలేసాను సీడ్స్ కోసము. ఉన్నాయి. కానీ సీడ్స్ వస్తాయా లేదా ట్రై చేద్దామని ఇలా ఒక ప్లాంట్‌నైతే వదిలేసాను. మంచిగా సీడ్స్ వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు తీసి ఎత్తిపెడుతూ ఉన్నాను. నెక్స్ట్ టైము నేను మళ్ళీ ఇంకా ఇవేస్తాను. పాలక్ సీడ్స్, ఇవి లెట్యూస్ సీడ్స్ ఇవన్నీ వేస్తే చెట్లు మంచిగా వస్తాయి. మనం బయట కొనవలసిన అవసరం కూడా లేదు సీడ్స్. ఇవేంటంటే చూసుకోకపోతే ఇవి రాలిపోతూ ఉన్నాయి. రోజు చూసుకుంటూ ఉండాలి. చూసుకొని మనం కట్ చేసుకోవాలనమాట. మనం కట్ చేసేటప్పుడు సగం రాలిపోతున్నాయి. అంత లైట్ వెయిట్‌లో ఉన్నాయి. అందుకే నెక్స్ట్ టైమ్ సిజర్‌తో కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా లాస్ట్ టైం సొద్దులందుకేసాను కదా! అవి కూడా బాగా వచ్చాయి. ఇంకా కాకర చెట్టు ఇవి 2 ఉన్నాయి. కాకరకాయలు. ఇంకా ఇదంతా తీసేసేయాలి. ఇంకా టమాటో చెట్లొచ్చాయి కదా! అవన్నీ బాగా వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొన్ని స్నాక్స్ మా కజిన్ ఊరు నుంచి వచ్చారు కడప నుంచి. తను స్నాక్స్ తెచ్చారు. ఇంకా అలాగే టేబుల్ మీదే ఉన్నాయన్నమాట. ఇంకా ఈరోజు ఇవన్నీ సర్దేస్తున్నాను. అత్తరాసలు ఇవి లాస్ట్ టైం తెప్పించుకుంటే చాలా బాగున్నాయి. అందుకే ఈసారి కూడా తెప్పించుకున్నాను. అలాగే కొన్ని వడియాలు, అలాగే కొంచెం కారం పళ్ళు అవన్నీ కూడా తెప్పించుకున్నాను. మా అమ్మ వచ్చింది కదా! అప్పుడు చేసినింది. కానీ నేనైతే అసలు తినలేదు. నాకు అప్పుడే జలుబు, జ్వరము, కాఫ్ అంతా ఉన్నింది. అస్సలు తినలేదు. ఇంక అందుకే ఇవి తెప్పించుకున్నాను నేను. అలాగే ఈ వడియాలు కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఇలా వైట్ కలరు కొంచెం కలర్స్ కూడా ఉంటాయి. ఇంక కలర్స్ వద్దు. జస్ట్ నాకు వైట్ కలర్‌లో ఉండేటివే కావాలి. ఎటువంటి కలర్స్ లేకుండా అని చెప్పాను. ఇదొచ్చేసి చింతాకు పొడి. నేను లాస్ట్ టైం కూడా చూపిచ్చున్నాను మీకు. చాలా బాగుంది ఇది కూడా. అలాగే ఇంకా మా పెద్దమ్మ మాకు ఇంట్లోనే ఉంది చింతాకు. అది కూడా చేసి పంపిస్తానని తను కూడా చేసింది. అందులో ఏంటంటే పల్లీలు, నువ్వులు వేసిందనమాట. అది చాలా బాగుంది. ఇందులో ఏంటంటే అవేం వేయలేదు. జస్ట్ కారం పొడి, అంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర వేశారు కదా! నార్మల్‌గా ఉంది. ఈ చింతాకు పొడిలో ఏంటంటే కొంచెం పల్లీలు, నువ్వులు అవన్నీ వేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే గిన. ఆల్మోస్ట్ మన శనక్కాయల పొడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే పులుపు ఉంటుందనమాట. ఇంకా ఈ వడియాలు కూడా ఈ బాక్స్‌లో వేసిస్తూ ఉన్నాను. అలాగే నేను ఎండు చేపలు కూడా తెప్పించుకున్నాను. మెత్తాలు, అలాగే ఎండు చేపలు కూడా. చాలా రోజులైంది. ఇక్కడ బెంగుళూరులో తీసుకుంటే నాకు నచ్చలేదు. అందుకోసం ఇంక అక్కడ ఊరు నుంచే తెప్పించుకున్నాను. ఈ ధనియాల పొడి కొట్టించి 1 వీక్ అయిపోయింది. ఈ బాక్స్‌లోనే అలాగే ఉందనమాట. నేను ఇంకా మర్చిపోతూ ఉన్నాను రోజు. ఈరోజు ఇంక ఎలాగైనా అన్నీ ఎలాగో సర్దుతూ ఉన్నాను కదా! అందుకే ఇది కూడా బాటిల్స్‌లో వేసి పెట్టేస్తాను. ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ పైనే వస్తుంది నాకైతే ఇది ధనియాల పొడి. 1 కేజీ అయితే 6 మంత్స్ పైనే వస్తుంది. నేను ఇక్కడ 1.5 కేజీ వేశాను కదా! ఈ చిన్న బాటిల్ వచ్చేసి రోజు వాడుకోవడానికి అలాగా పెట్టుకుంటాను. ఆ పెద్దవైతే గనుక అలాగే. ఏంటంటే మనకి గాలి ఉంటుంది కదా! మనకి ఫుల్ పట్టదనమాట. పైకి ఉన్నట్టుంటుంది. ఇలా స్పూన్‌తో గానీ, ఇలా పప్పు గుత్తితో అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇలా బాగా ప్రెస్ చేశారనుకోండి, మనకి సగంకి వెళ్ళిపోతుందనమాట. గాలి అంతా ఉంటుంది కదా! ప్లస్ అలాగే టైట్‌గా ఉండడం వల్ల మనకి స్మెల్ అలాగే ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. పురుగు కూడా పట్టదనమాట. అలాగ ట్రై చేయండి. మనం ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గాలి లేకుండా ఎయిర్ టైట్ లాగా ప్యాక్ చేసుకున్నామనుకోండి, మనకి ఫ్రెష్‌గానే ఉంటుంది. స్మెల్ కూడా అలాగే ఉంటుంది. ఇలా మంచిగా పప్పు గుత్తితో బాగా టైట్‌గా పెట్టేసినాం అనుకోండి, బాటిల్స్ ఫుల్ మొత్తం సరిపోతుంది. నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసి పెట్టేసామనుకోండి సరిపోతుంది. చిన్న బాటిల్ వచ్చేసి రోజు వాడుకోవడానికి అలాగా. ఇంకా ముందు రోజే అనమాట గ్రాసరీస్ అన్నీ తెచ్చాము. ఇంకా ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇవన్నీ తెచ్చేసా అనమాట డీమార్ట్‌లో. నెలకి ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాము. ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఎక్కువ తీసుకోవడము అలా చెయ్యము చాలా వరకు.
జస్ట్ ఇంట్లో పెట్టుకోవడము, వాడకుండా ఉండడము, పాడైపోవడం అలా జరుగుతుంది. పైన కబోర్డ్ అంతా క్లీన్ చేశాను. అవి ఇంకా కింద కబోర్డ్ కూడా తీసి క్లీన్ చేసి మొత్తం సర్దేశాను. నేనింకా సర్దేదంతా వీడియో తీయలేదు. మీకు బోర్ కొడుతుంది కదా అనేసి మొత్తం నీట్‌గా ఇలా సర్దేశాననమాట. ఇంకా ఈ బాక్స్‌లో కొన్ని ఇలా సోపులు, షాంపూలు అలాంటివన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను కొన్ని. ఇలా అనమాట. ప్రతి మంతు ఇది నేను క్లీన్ చేసి సర్దేస్తాను. నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఆయిలొచ్చేసి నేను 3 లీటర్స్ ఆయిల్ వాడతాను నెలకి. యాక్చువల్‌గా 3 కూడా అవసరం లేదు. 2 ½ వాడతాను. ఒకటి రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ వాడతాను. ఇంకొక 2 బాటిల్స్ వచ్చేసి ఇవి గ్రౌండ్ నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ మధ్య. ఈ 2 బాటిల్స్ ఏంటంటే మనకి ఏవైనా కర్రీస్‌కి, ఏవైనా ఉప్మాకి అలాంటి వాటికి వాడతాను. ముందు ఇలా స్టీల్ బాక్స్‌లో వేసి పెట్టేదాన్ని. మనకి ఎంత అవుతుందో మనకి తెలీదనమాట. అయిపోతుందో. అందుకే నేను వేయడం లేదు. ఇలా బాటిల్స్‌లోనే పెట్టేసి వాడుతున్నాను. ఒక బాటిల్ ఇలా పక్కన పెట్టుకుంటాను. ఇంకొక రైస్ బ్రౌన్ ఆయిల్ గానీ, సన్‌ఫ్లవర్ కానీ ఆ స్టీల్ బాక్స్‌లో పెట్టుకుంటుంటాను. ఒక బాటిల్ వచ్చేసి నేను 2 వీక్స్ వచ్చేలాగా యూజ్ చేసుకుంటాను. ఒక 1 వీక్‌కి ఒక హాఫ్ బాటిల్ లాగా అంటే తెలిసిపోతూ ఉంటుంది మనకి ఎక్కువ అయిపోతుంటే కొంచెం తక్కువ వాడడము అలా చేస్తాననమాట. ఇంకా ఇక్కడ స్నాక్స్ వచ్చేసి నేను ఇవి ఫ్యామిలీ ప్యాక్ ఉంటాయి. బై వన్ గెట్ వన్ ఉంటుంది. కానీ ఒకటే తీసుకుంటాము. హాఫ్ రేట్‌కే వస్తుంది. ఈ బిస్కెట్స్ కూడా చాలా పెద్ద ప్యాక్ ఉంటుందనమాట. ఫ్యామిలీ ప్యాక్ తీసుకోరనమాట. ఉంటే మనం ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అవి ఉంటే గిన. అలా కొన్నే తీసుకున్నామనుకోండి మనం తక్కువగా తింటూ ఉంటాము. మ్యాగీ కూడా ఎక్కువ తీసుకుంటే ఇక పిల్లలు అయిపోయేంత వరకు అది తింటూ ఉంటారు. అందుకే ఇలా చిన్న ప్యాకెట్స్ తీసుకున్నారనుకోండి అయిపోయినాక వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉంటారు. అలాగే నెల అంతటికి కూడా నేను రైస్ ఒక 10 కేజీసే వాడతాను. ఓన్లీ 10 కేజీస్ రైసే వాడతాను. మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఎక్కువగా రైస్ అయిపోతూ ఉంటే, దానికి బదులు నేను జొన్న పిండి, సొద్ద పిండి ఉంది. రొట్టెలు చేసుకుంటాం మధ్యాహ్నము. అవి గూడా చేసుకుంటూ ఉంటాను. అవి చేసుకోవడం వల్ల 10 కేజీస్ సరిపోతుంది. అలా లేదంటే కొర్రలుంటాయి. అవి కూడా వాడుతూ ఉంటాము. అంటే మధ్యలో అయిపోయిందనుకోండి రైసు, ఏమన్నా పండగలకు గెస్ట్‌లు అలా ఉన్నా కూడా ఆ కొన్ని రోజులకి 1 కేజీ, 2 కేజీ తెచ్చుకుంటాము. మళ్ళీ ఫస్ట్‌కి 10 కేజీస్ తెచ్చుకుంటే మనకి కౌంట్ అనేది ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఒక 10 కేజీస్ తెచ్చుకుంటే ఎన్ని రోజులకి ఎంత అయిపోయింది, ఏమనేది మనకి తెలీదనమాట. ఏం లేదు రైస్ తక్కువ తినాలి కాబట్టి అలా చేస్తున్నాం అంతే. అలాగే ఇంక నెక్స్ట్ వచ్చేసి షుగరు. ఇది బ్రౌన్ షుగర్ వాడతాము కాఫీకి అంతటికి. మాకు కాఫీకి, టీకి మాత్రం బ్రౌన్ షుగర్ వాడతాము. నెలంతటికి ఓన్లీ 1 కేజీ వాడతాము అంతే. ఇది ఓన్లీ మాత్రం కాఫీ అండ్ టీకి మాత్రమే మా ఇద్దరికి. ఇది సరిపోతుంది. 1 మంత్‌కైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా అలాగే హెల్పర్ కూడా ఉంటుంది కదా! మా ముగ్గురికి కాఫీకి ఎందుకు. అంతకంటే ఎక్కువైతే వాడము. అలాగే షుగర్ కూడా ఒక 1 కేజీ అలా తెచ్చుకుంటాము. కానీ ఏంటంటే ఎక్కువ వాడమనమాట. కొన్ని స్వీట్స్‌కి లేదంటే ఏదైనా కేక్ ఐటెమ్స్, బేకరీ ఐటెమ్స్ ఉంటాయి కదా! వాటికి మాత్రమే ఒక 1 కేజీ తెచ్చేస్తే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్, 2 మంత్స్ మినిమమ్ 2 మంత్స్ టు 3 మంత్స్ వస్తుంది. అసలు వాడమనమాట షుగరు. పిల్లలు కూడా ఓన్లీ ఇలా బేకరీ ఐటెమ్స్ చేసినప్పుడు ఏవన్నా కొన్ని స్వీట్స్‌కి చక్కెర కావాలి కదా! అలాంటి వాటికి. పిల్లలు మాత్రము కార్న్‌ఫ్లెక్స్‌లోకి, జ్యూస్‌లేకి లేదంటే కస్టర్డ్‌లేకి ఓన్లీ ఇది హనీనే వాడతారు. వాళ్ళు మాత్రం హనీ. ఈ 2 బాటిల్స్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్లము. బెల్లం కూడా ఒక 1 కేజీ. పండగలు అలా ఉంటే బాగానే అయిపోతుంది. ఇంక ఈ మధ్య పండగలు ఏం లేవు కదా! నేను ఇవి తెచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అయింది 1 కేజీ బెల్లము. ఇంకా ఉంది. అంటే ఓన్లీ ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడే. ఎక్కువగా చేస్తే బెల్లంతోనే చేస్తుంటాను స్వీట్స్. అంతే. ఇంకా పండుగలొస్తే మాత్రం ఎవ్రీ వీకు శ్రావణ మాసంలో చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. లేదంటే చాలా తక్కువ. మినిమమ్ ఒక 2, 3 మంత్స్ వస్తుంది. బెల్లం కానీ, వైట్ షుగర్ కానీ. రెగ్యులర్‌గా వచ్చేసి బ్రౌన్ షుగరు, హనీ మాత్రం కొంచెం యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంక లంచ్‌కొచ్చేసి నేనిక్కడ ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను. కర్రీస్ ఉన్నాయి. నిన్న కర్రీస్ చేసున్నాను. అవి ఉన్నాయి. ఇంకా రైస్ పెట్టేసాను. ఇంక అందుకోసం ఇంకా ఆమ్లెట్ చేస్తున్నాను. ఇలాగా నేను గ్రాసరీస్ అంతా చాలా తక్కువ లిమిట్‌లోనే వాడుతూ ఉంటాము. మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కువ వాడుతున్నామా లేదా అనేసి మనం కంట్రోల్ చేయొచ్చు. రైస్ కానీ, ఆయిల్ కానీ, అలాగే షుగర్ కానీ. నేనైతే అలాగే యూజ్ చేస్తాను. ఆయిల్ అయితే చాలా వరకు 2 ½ లీటరే వాడతాను నేను. పోపుకి, ఉప్మాలకి ఏదన్నా అట్లా తాలింపులకి మాత్రము అది గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడతాను. ఏదైనా ఫ్రై చేయాలంటే మాత్రం రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ వాడతాను. నేను డీప్ ఫ్రై ఐటెమ్స్ అయితే ఎక్కువ చాలా వరకు చెయ్యను. ఎప్పుడో చేస్తాననమాట. ఇంకేమైనా వడియాలు, పాపడ్ అలాంటి వాటికైతే ఎక్కువ అవసరం ఉండదు కదా ఆయిలు.
ఇక్కడ గుత్తి వంకాయ చేసిన నిన్న రసం కూడా ఉండింది. అందుకే ఇంక ఆమ్లెట్ చేశాననమాట. కానీ నేను మాత్రము వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ పెట్టుకొని చింతాకు పొడి వేసుకొని తిన్నాననమాట. చాలా రోజులైంది తిని. లాస్ట్ టైము షాప్‌లో తెచ్చింది నచ్చింది. కానీ ఇంట్లో చేసింది మాత్రం ఇంకా బాగా నచ్చింది. శనగకాయల పొ నెక్స్ట్ టైమ్ నేను కూడా ట్రై చేయాలి. మా ఊర్లో చింతాకు దొరకదనమాట. ఎక్కడైనా ఉంటే తీసుకొని ఇంకా అది తెచ్చి పెట్టుకుంటే మనము డ్రైది చింతాకు పొడి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత తిన్నా అనమాట. అలాగే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫుల్ వర్షం పడింది. రోజు క్లౌడీగానే ఉంటుంది కానీ ఇంత హెవీ వర్షం అయితే పడలేదు. బెంగుళూరులో కూడా అసలు వర్షాలే లేవు అసలు. చిన్న చిన్నగా పడుతుంది కానీ హెవీగా లేదు. ఇంకా ఇలాగ మసాలా టీ పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏం చేయలేదు కదా! కర్రీస్. ఈరోజు వెడ్నెస్‌డే. వెడ్నెస్‌డే నాన్ వెజ్ తెచ్చుకుంటాం. ఫిష్ గానీ, చికెన్ కానీ అలాగా. కొంచెం కబాబ్‌లాగా కావాలంటేను జస్ట్ కొంచెమే బోన్‌లెస్ చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు, కారం పొడి, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్టు ఇలా కలిపేసి పెట్టేస్తున్నాను. లైట్‌గా కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకి. లేదంటే అవసరం లేదంటే లేదు. ఒక 10 మినిట్స్ అలా కలిపేసి పెట్టేశాను. ఇంక ఈలోపు టీ అయిపోయింది. నేనింకా ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉన్నాననమాట. ఇంకా అలాగే నైట్‌కి చికెన్ కర్రీ చేస్తున్నాను. అలాగే చపాతీ అనమాట. ఇప్పుడు ఇంక స్కూల్ నుంచి వస్తేనే ఇంకా ఇది చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా! అది తినేస్తారు. అంతే. ఇంకా ఈరోజు వాకింగ్ అయితే లేదు. వర్షం అయితే ఫుల్ పడుతుంది. తగ్గిపోతే 7:00 కన్నా అట్లా వెళ్తాను. ఇంక లేదంటే వంట చేసేస్తాను. ఇక్కడ మసాలా వచ్చేసి నేను ఆనియను, టమోటో, జీడిపప్పు ఈ మధ్య చూసాను వీడియోలో బాగా అనిపించింది. గ్రేవీగా అనిపించింది. సరే నేను ట్రై చేద్దామని చేస్తూ ఉన్నాను. జీడిపప్పు, టమోటో, ఆనియన్ 3 అంటే పచ్చివే పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి. ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు. ఇది ఫ్రై అయిపోతుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫ్రైర్‌లో పెట్టేస్తున్నాను. అది చికెన్ కబాబు. మెయిన్ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదండి. ఎయిర్ ఫ్రైర్ ఉంటే చాలా అంటే మనకు ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది. బాగా అనిపించింది నాకైతే. అదొకటి అడ్వాంటేజ్ ఇందులో. మనకి ఆయిల్ కూడా మనం తక్కువ వాడుకోవచ్చు. ఇందులో కొంచెం వేసేటప్పుడే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపా అనమాట చికెను. ఇలాగ ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు ఇందులో పెట్టేస్తే పిల్లలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదు దీంట్లో. బాగా వస్తున్నాయి. 180 డిగ్రీస్‌లో 24 మినిట్స్ అంటే నేను తక్కువ పెట్టాను కదా చికెను. అంత అవసరం లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్‌కి అయిపోయిందనమాట. ఎక్కువ క్వాంటిటీ పెడితే మనకి 24 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా ఇక్కడ కూడా చికెన్ కూడా వేసేసాను. ఆ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. ఇందులోని ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అలాగే ఇంక చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసాననమాట. ఇది కూడా అయిపోయింది. జస్ట్ ఇంక 10 మినిట్స్ ఉండంగానే నేను ఆఫ్ చేశాను. చాలా బాగా వచ్చింది ఇది కూడా. బోన్‌లెస్ కదా! చాలా బాగుండింది. మనకు డీప్ ఫ్రైలో ఎలా చేస్తే ఉంటుందో అలాగే ఉండింది. అలాగే ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ వ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాం. ఓకేనా? బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.